మరొకసారి మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం అయితే ఒకసారి జనార్దన్ రావు గారి దగ్గర వెళ్దాం. జనార్దన్ రావు గారు, తెలంగాణ టీడీపీ నాయకులైనటువంటి జనార్దన్ రావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఇదైతే లిస్ట్ మన దగ్గర ఉన్నదో, ఎవరైతే దిగ్విజయాలు దాంట్లో పార్టిసిపేట్ అయ్యారో అందులో చాలా మందికి వేరే వేరే బిజినెస్ కూడా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీయే కాకుండా వారికి రియల్ ఎస్టేట్లలో కానీ ఇంకా ఇతరితర బిజినెస్లలో కూడా వాళ్ళు చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ చర్చ పిలిచిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఒక్కటే విషయంగా ప్రమోషన్స్కు ప్రీమియర్ షోస్కు మాత్రం ఇప్పటి నుంచి ఎక్కడ కూడా మేము పర్మిషన్ ఇవ్వము అని వాళ్ళు చాలా ముక్కుసూటిగా చెప్పినట్టుగా మనకు తెలిసి వచ్చింది. అలాగే ఈరోజు ఏదైతే జరిగిందో కొన్ని పరిణామాలు అనివార్య కారణాల వల్ల ఏదైతే పరిణామాలు జరిగాయో దానికి సంబంధించి కూడా చాలా చెప్పారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి మిస్టర్ జనార్దన్ రావు గారు? నమస్కారం అండి. ఛానల్లో ఉన్న మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఒకటండి, ఈ పుష్ప 2తోనే ఈ సినిమా రంగానికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ రాలేదు. అది నాగార్జున గారి యొక్క ఎన్కన్వెన్షన్ కూల్చడంతో మొదలయ్యాది. ఎందుకంటే జనరల్ గా సినిమా రంగం వాళ్ళు పాపులారిటీ కలిగి ఉన్న వ్యక్తులై ఉండేసరికి వాళ్ళు మాకేం జరిగినా కూడా ఇది మా మీద, అంటే ఇక్కడ జరిగిన వాటిలలో న్యాయ అన్యాయాలను కనుక పక్కన పెడితే ఇది ఎంత మేరకు ఇది మా మీద దాడి అన్నట్టు కోణంలోనే చూపెడుతున్నారు సినిమా రంగం వాళ్ళు. వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ అనే దాని విషయంలో అక్కడ చెరువు ఆక్రమణ జరిగిందా లేదా, ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేది ఒక రేవంత్ రెడ్డి గారే మొదలు పెట్టలేదు. ఎందుకంటే ఇలా మేము తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం అయినప్పటికీ కూడా దాని మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలను ఏ విధంగా అంటే తెలంగాణ సమాజానికి వివరించి చెప్పాల్సిన బాధ్యత నాగార్జున గారికి ఉండే, కానీ ఆ ప్రయత్నం ఎప్పుడు జరగలేదు. సింపుల్ గా తెలుగు సినిమా రంగం పైన దాడి జరుగుతున్నట్టు, ఇది తెలంగాణ అది మేము ఏదో ఆంధ్రకు తరలిపోతాం అన్నట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అక్కడి నుంచి మొదలైన కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఈ విషయంలో పుష్ప అంటే అల్లు అర్జున్ విషయంలో ఈ బీఆర్ఎస్ పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు కుప్పించడంతో ఇది కాస్త ముదిరింది. వాస్తవానికి ఎక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు ఆ సంఘటన జరిగిన తర్వాత కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది, కోర్టే బెయిల్ ఇచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా ఏదో వ్యవస్థ అనేది దారి తప్పినట్టయితే ఏం కనబడట్లేదు, ఏదో వేధించినట్టు కూడా ఏం కనబడట్లేదు. కానీ ఇది మొత్తానికి మాత్రం సంఘటనల వెనకాల అంటే రకరకాల ఆరోపణలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇది ఏదేమైనప్పటికీ నిజానిజాలను కనుక పక్కన పెడితే ప్రభుత్వానికి సినిమా రంగానికి గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఈ హైడ్రా విషయంలో కూడా వీళ్ళ కట్టడాలు ఉండడం, వాళ్ళ కట్టడాలు కూల్చివేతలు జరుగుతున్నాయని, కూల్చివేతకు నోటీసులు వస్తున్నాయని, ఇవన్నీ కూడా ఏమైపోయిందనంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ కళ్ళు మూసుకొని ఉండడం వల్ల వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసుకున్నారు సినిమా రంగం వాళ్ళు. సినిమా రంగంకే పరిమితం కాకుండా మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ రంగానికి ఇతర రంగాలకు కూడా వ్యాపించి చేయడం, దానిలో ఈ హైడ్రా మూసి ఇటు ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఈ పుష్ప సంఘటన వీటన్నిటి విషయాల వల్ల ఏమైందనంటే తెలంగాణ ప్రభుత్వానికి మీద వచ్చిన ప్రతిపక్షం చేసిన అత్యుత్సాహం వల్ల ఇది సినిమా రంగానికి ప్రభుత్వానికి గ్యాప్ లాగా వచ్చింది. ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము ప్రీమియర్ షోలకి ఆ స్పెషల్ రేట్ టికెట్లు ప్రకటించాం, అనుమతులు ఇవ్వమనేసరికి ఏమైపోయింది అది పెద్ద దెబ్బగా. ఎందుకంటే సినిమాలకు ఇప్పుడున్న పరిస్థితులలో సినిమాలకు అతి మొత్తంలో రాబడి జరుగుతున్నది మొదటి 10-15 రోజుల్లోనేనండి. తర్వాత పెద్ద మొత్తంలో ఒకప్పుడు అంటే మనం చూసినంత వరకు మన చిన్నతనాలలో కూడా 100 రోజులు, 150 రోజులు, 365 రోజులు అని సినిమాలు ఆడేది. కానీ ఇప్పుడు తిప్పి కొడితే 20-25 రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు. ఆ 20-25 రోజుల్లో సంపాదించిందే రాబడి అవుతున్నది, లాభం అవుతున్నది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మెయిన్ గా ఇవాళ సినిమా రంగాన్ని కదిలించింది ఏంటంటే ప్రీమియర్ షోలు ప్లస్ ఆ స్పెషల్ షోలు, టికెట్ల రేట్ల విషయంలోనే వాళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు. ఆ విషయాన్ని చర్చించడానికి రేవంత్ రెడ్డిని ఈ విషయంలో కూల్ చేసుకోవడానికి ఇలా మీటింగ్ జరిగిందండి.